హాయ్! వెల్కమ్ టు జీవిత విజయరహస్యాలు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు గదా! రైట్. సూపర్. బాగుండాలండి. అందరూ బాగుండాలి. అప్పుడే మనకు సంతోషం గదా! నా ప్రయత్నం కూడా స్టార్ట్ నుంచి అంతే. అందరితో సహా నేను కొంచెం బాగుండాలి. అంతే గదా! మీరందరూ చాలా సపోర్ట్ ఇస్తున్నారు, రెస్పాన్స్ ఇస్తున్నారు. అందుకని నేను వీడియోస్ కంటిన్యూస్‌గా చేసేందుకు నాకు ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ దొస్తుంది. అవునండి. మీరందరూ నాకు సపోర్ట్ ఉన్నారు గాబట్టే నాకు మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ దొరుకుతుంది. కామెంట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, దానికి షేర్ చేస్తున్నారు. ఇంకా షేర్ చేయండి. ఎందుకంటే నేను ఫస్టే మీకు చెప్పాను. ఎవరు ఏ బాధలు ఉంటారు. ఈ రోజువారీ జీవితంలో ఉరుకులు, పరుగులులో మనకు అర్థం గాదు. ఎవరికి ఏం ప్రాబ్లమ్ ఉందో. వాళ్ళు ఎవరికి చెప్పుకో కూడా లేరు. అటువంటప్పుడు మీరు నా వీడియోస్ షేర్ చేశారంటే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అయితే సంతోషం గదండీ! ఎందుకంటే ఈరోజు జీవితంలో చాలా స్ట్రెస్‌ఫుల్ జీవితం ఉంది. అందులో ఎవరికి చెప్పుకోలేరు. చెప్పినా ఎవరు పరిష్కారం చేయరు. అలాంటి వాళ్ళకు మీరు ఈ వీడియో షేర్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళకు ఏదో హెల్ప్ జరుగుతుంది. వాళ్ళు బాగుపడతారు. మీకు సంతోషం, నాకు సంతోషం. అంతే గదండీ! మీ సపోర్ట్ చాలా ఉందండి. అందుకని నేను ఇవన్నీ వీడియో చేయగలుగుతున్నాను. అందుకని ముందు ముందు గూడా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ చేస్తున్నారు, నాకు అడుగుతున్నారు. వాళ్ళకు నా వల్ల, నా వీడియోస్ వల్ల ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. నాకు తెలుస్తుంది కామెంట్‌లో. చాలా థాంక్స్ అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు వీడియో గూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది. ఎందుకంటే నేను నా ప్రతి వీడియో ఏదో ఒక హెల్పే జరుగుతుంది అందరికీ. నష్టమైతే జరగదు. అందుకనే ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా ఉపయోగకరంగా ఉండబోతుంది. అందుకని ఎక్కడ స్కిప్ చేయకండి. మొత్తం వీడియో చూడండి. అప్పుడే మీరు వేరే వాళ్ళకి చెప్పొచ్చు, షేర్ చేయొచ్చు. అరే! ఈ వీడియో బాగుంది చూడండి అని. మీరు సగంలో చూసి స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. వేరే వాళ్ళకి చెప్పలేరు. మీరు షేర్ చేయలేరు. అంతే గదండీ! అందుకనే మీరు మొత్తం వీడియో చూడండి. మీకు అర్థమవుతుంది. మీ లైఫ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా సాల్వ్ అవుతుంది. వేరే వాళ్ళకు హెల్ప్ అవుతుంది. అంతే గదండీ! ఏం లేదండి. మనిషి ప్రతి మనిషికి ఏదో ఒక కల ఉంటుంది. మనం ఎక్కడైనా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు మన చుట్టాల ఇంటికో ఎక్కడైనా వెళ్తే "నువ్వు ఏం కావాలనుకుంటున్నావు లైఫ్‌లో" అని అడుగుతారు. "నువ్వు ఏం అవ్వాలని అనుకుంటున్నావు" అంటే మనం ఏం చెప్తాము? కొంతమంది డాక్టర్ కావాలని వాళ్ళకి కలలుంటుంది. కొంతమందికి ఇంజినీర్ కావాలని, కొంతమందికి యాక్టర్ కావాలని, హీరో కావాలని, హీరోయిన్ కావాలని, ఇంకా కొంతమందికి మ్యూజిక్ డైరెక్టర్ కావాలని, కొంతమందికి పైలట్ కావాలని, కొంతమందికి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కావాలని, కొంతమందికి పోలీస్ ఆఫీసర్ కావాలని, ఇట్లా రకరకాలుగా కలలు ఉంటాయి. కానీ ఆ కలలని చాలా కొంతమంది సాకారం చేసుకుంటున్నారండి. అవును. చాలా కొంతమంది. చాలా 1% కూడా వాళ్ళు దాన్ని సక్సెస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మన లైఫ్‌లో బాధ్యతలు, కష్టాలు దాన్ని తట్టుకోలేక మన కలల్ని మూటబెట్టి ఏదో ఒక వర్క్ చేసుకుంటూ పొట్ట తిప్పల గురించండి. మన కలల్ని పక్కన పెట్టేసి ఇంటి బాధ్యత, ఇంటి కష్టాల గురించి ఇప్పుడు అమ్మ అమ్మ నాన్నలకి ఏం ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళని చూడలేక మన కలల్ని నెరవేర్చుకోవడానికి చూడకుండా మనం ఆ కలల్ని పక్కన పెట్టేసి మనం పనికి వెళ్ళడం, ఆ పనిలో ఇన్వాల్వ్ అయిపోవడం. అలా మన కలల్ని దాన్ని తొక్కేస్తున్నాం. అంతే కదండీ! ఇప్పుడు మన మన పేరెంట్స్ కూడా కలలు ఉండదా? ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒకటి కల ఉంటుంది. వాళ్ళు కూడా మన పేరెంట్స్ కూడా మన నాన్నని తీసుకోండి. నాన్నగారు ఎంత కల కని ఉంటారు. ఏమో వాళ్ళకి కూడా కల ఉంటుంటుంది. కానీ వాళ్ళు పిల్లలు పుట్టాక పిల్లల కలలు సాకారం చేయడం గురించి వాళ్ళ కలల్ని తొక్కేసి మన కలల గురించి వాళ్ళు కష్టపడుతున్నారు. శ్రమిస్తున్నారు. ఇప్పుడు మన మదర్ కూడా పెళ్ళయ్యే ముందు ఏదేదో కలలు ఉండే ఉంటుంది. ఏదో ఈ లైఫ్‌లో ఇది సాధించాలి, ఇది కావాలి అని. కానీ మ్యారేజ్ అయ్యాక పిల్లల కల నెరవేర్చడానికి వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళ కలల్ని. చేసేస్తున్నారు. చేశారు కూడా చాలా మంది ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు మనం అనుకుంటాం డబ్బులు ఉంటేనే కలలు సాకారం చేసుకుంటామని. కానీ చాలా తప్పు. ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటారు. ఆయన ఏజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన ఏజ్ అయిపోతే వాళ్ళ కొడుకు ఆ బిజినెస్‌ని తీసుకొని ఇంటి బాధ్యత గురించి నడిపించాలి. అంటే బిజినెస్ మ్యాన్ కొడుక్కి ఖాళీ బిజినెసే ఉండాలి కదా! వేరే ఏమి ఇంజినీర్ అయితాన్న ఆశ ఉంటుంది. పైలట్ కావాలని, హీరో అవ్వాలని, సినిమా యాక్టర్ కావాలని చాలా రకరకాల కలలుంటాయి. కానీ అతని ఇంటి బాధ్యత ఇప్పుడు ఫాదర్ ఏజ్ అయిపోయింది. మనం ఈ బిజినెస్ చేతిలో తీసుకొని నడిపించాలి. ఇంట్ల అన్ని అవసరాలకు మనం బిజినెస్ చేయాలి. అన్ని లగ్జరీస్ లైఫ్ గడపాలంటే దాన్ని తీసుకుంటారు. అలా ఏం చేస్తున్నారంటే ఆ కలల్ని
అక్కడే ఒత్తేసి, అక్కడే పెట్టేసి ఇక వేరే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. కానీ మనిషి అనేది ఆ కళని మర్చిపోవద్దు. దానికి ఒక ఏజ్ లేదండి. ఎప్పుడైనా తీర్చుకోవచ్చు. అదే చేస్తున్నాను. ఈ ఉరుకులు, పరుకులు జీవితంలో మనం పరిగెడుతున్నాం. పొద్దున్న లేవగానే పనికి పరిగెట్టడం, దానికి చదువుకి, బిజినెస్‌కి ఈ లైఫ్‌లో మన కళల్ని అది ఎక్కడ పోయిందో మనం మర్చిపోతున్నాం. కానీ మర్చిపోవద్దు. దాన్ని రోజు మనం దాన్ని రీచార్జ్ చేస్తూ ఉండాలి మన మైండ్‌లో. మనకు దాని మీద ఉంటుంది. ఎక్కడ పోయినా మనం ఏ పని చేసినా ఆ కళ అనేది మనకుంటుంది. అరే! ఈ కళ చేయలేకపోయినాం అని. ఇంటి బాధ్యత వల్ల మనకు ఇంటి కష్టాల వల్ల మనం వేరే పనిలో ఇన్వాల్వ్ అయితాం గానీ, ఆ కళ మనం చేయలేదని ఏదో ఒకటి మనసులో బాధ ఉంటే ఉంటుంది ప్రతి మనిషికి. అరే! నేను ఇది ఇంజినీర్ కావాలనుకున్నాను కాలేకపోయాను. నేను డాక్టర్ కావాలనుకున్నాను కాలేకపోయాను. నేను యాక్టర్ కావాలనుకున్నాను కాలేకపోయానని ఆ బాధ ఉంటుంది. ఆ బాధ అనేది మనకు ఏదో పూట గడవడానికి మనం పనిచేస్తాం గానీ, మన కలని నెరవేరలేదని మనకు బాధ మాత్రం ఉంటుంది. రోజు అది మనం టచ్ చేస్తూ ఉంటుంది మన గుండెని. అవును, ఖచ్చితంగా. అది దాన్ని మీరు అనగొట్టకండి. దాన్ని రోజు మీరు రీచార్జ్ చేస్తుండని మీ మైండ్‌లో. ఎప్పుడైనా మీరు దాన్ని తీర్చడానికి, సక్సెస్ చేయడానికి మీరు ప్రయత్నించండి. దాన్ని అట్లనే అనగొట్టకండి. ఎందుకంటే మనిషి తను అనుకున్న కలలను సాకారం చేసుకుంటేనే హ్యాపీగా ఉండగలడు. మన ఇంటి పరిస్థితుల గురించి మనం ఏదో పని చేస్తే ఏదో పూట గడుస్తుంది. ఇంట్లో అన్ని అవసరాలు తీరితే గానీ, మన కల నెరవేరకపోతే అదొక బాధ మాత్రం ఉండిపోతుంది. ఆ బాధని మనం బాధపడకుండా ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదో ఒక పెద్ద సపోజ్ ఇంజినీర్ కావాలనుకున్నారు. కాలేకపోయారు. ఇంటి బాధ్యతల గురించి ఏదో పని చేయాల్సొచ్చింది. కానీ మీరు ఇంటి వాళ్ళ గురించి మీరు సాక్రిఫైస్ చేశారంటే మీరు నిజంగా రియల్ హీరో సొసైటీలో. మీరే హీరో. ఎందుకంటే మీ కలల్ని పక్కన పెట్టేసి ఇంట్ల వాళ్ళ కలల గురించి మీరు ఆలోచన చేస్తున్నారంటే, వాళ్ళ కలల్ని మీరు సాకారం చేయడానికి శ్రమిస్తున్నారంటే మీరే చాలా పెద్ద హీరో. అంతేనండి. ఈ సొసైటీలో చాలా మంది అదే చేస్తున్నారు. వాళ్ళ కలల్ని అనగొట్టేసి ఏదో పని మీద ఎందుకంటే మనకు పూట గడవాలి కదా! ఇంటి అవసరాలకి సరుకులు కావాలి కదా! అందుకని. మన కలలు కంటూ ఉంటే దాని మీద డబ్బులు రావు కదా! అందుకని దాన్ని అనగొట్టేసి కానీ నేనేమంటున్నా అంటే ఆ కలల్ని మీరు అక్కడే పక్కన మూట కట్టేసి పెట్టకండి. మీరు పని చేస్తున్నారు కానీ దాని గురించి ఆలోచన చెయ్యండి. కళను నెరవేర్చడానికి ప్రయత్నించండి. దానికి ఒక వయసని లేదు. ఎప్పుడైనా కళ నెరవేర్చుకోవచ్చు మీరు. రకరకాల నుంచి ఏమేమో అవ్వాలనుకుంటారు. దాన్ని మీరు ప్రయత్నించండి. ఎందుకంటే అప్పుడే మనకు సంతోషం ఉంటుంది. అరే! నేను అనుకున్న కళ నెరవేరింది. నా ఫ్యామిలీ కూడా సంతోషపడుతుందని. అంతే. ఆ కళను మాత్రం మీరు అనగగొట్టకండి. ఎందుకంటే దానివల్లే మనిషి హ్యాపీగా ఉంటాడు. మనిషి పుట్టినప్పటి నుంచి మనకు బుద్ధి వచ్చినప్పటి నుంచి అనుకుంటారు రకరకాలుగా నేను ఇది అవ్వాలి అది అవ్వాలని. కానీ మన పరిస్థితుల వల్ల మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వల్ల మనకు బయట పోయి పని చేయాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్‌లో మన కళల్ని పక్కన పెట్టేసి మనం ఏదో ఒక వర్క్ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాం. కానీ ఆ కళలను మాత్రం మీరు అట్లనే అనగొట్టకండి. దాన్ని రోజు రీచార్జ్ చేస్తుండని మీ మైండ్‌లో, మీ మనసులో. అప్పుడేమంటే ఎప్పుడైనా మీకు టైం దొరికితే ఆ కళల్ని సాకారం ఎలా చేయాలి? ఇప్పుడు నేను ఎలా దానికి ముందుకెళ్ళాలి? దాన్ని సక్సెస్ ఎలా చేయాలని మీకు ముందు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కళల్ని నెరవేర్చుకుంటారు. నేను చెప్తున్నా. మీరే చెప్తారు. అవును సార్ నేను కళ నెరవేర్చుకున్నాను మీరు చెప్పినట్టు కామెంట్‌లో చెప్తారు. కామెంట్ చేయండి మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని. నేను అలాంటి టైప్ వీడియో పెడతాను. ఎందుకంటే అందరికి ఒకే ప్రాబ్లమ్ ఉండదు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకనే ఈ కళను మాత్రం అనగొట్టకండి. దాన్ని మూటగట్టి పక్కన పెట్టేయకండి. ప్రస్తుతానికి మీ ఇంటి పరిస్థితుల వల్ల మీరు మూటగట్టి పెట్టుండొచ్చు. కానీ అది మూటలో ఉండదది. మీ బ్రెయిన్‌లో, మీ మనసులో ఉంటుందది. రోజు మిమ్మల్ని గుర్తు చేస్తుంటుంది. ఏంటి నువ్వు కన్న కళ ఏంటి? నువ్వు చేసే పనేంటి? కానీ ఇంటి బాధ్యతల గురించి తప్పట్లేదు మనకు. వేరే వర్క్ చేసి మనం శాలరీయో ఏదో బిజినెస్ ఉంటే ఏదో ఇన్కమో చేయాల్సి వస్తుంది. అంతే కదా! ఆ కళ నెరవేర్చిన రోజు మనం చాలా సంతోషంగా ఉంటాం. దాన్ని మీరు కంటిన్యూగా ఎలా సక్సెస్ చేయాలి, మన కళ ఎలా సాధించాలి, మన అనుకున్నది ఎలా సాధించాలి అనేది మీరు రెగ్యులర్‌గా మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఖచ్చితంగా మీ కళ నెరవేరుతుంది నేను చెప్తున్నా. అందుకనే అందరూ మీ కళ కనండి. కళ కనాలి. అప్పుడే ఇప్పుడు పెద్ద సక్సెస్ సాధించి పెద్ద మనుషులు వాళ్ళు కళని అనగొట్టలేదు. ప్రస్తుతానికి ఇంటి పరిస్థితులు బాగలేదని పక్కన పెట్టేసి తర్వాత మరి ఇంటి పరిస్థితులు బాగా అయినాక ఆ కళ గురించి ఆలోచన చేసి పెద్ద స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరికీ ఇట్లా కళ కనంగానే సక్సెస్ కాలేరు కూడా. ఎందుకంటే రకరకాల ఇంటి పరిస్థితులు ఉంటాయి. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల దాన్ని పక్కన పెట్టేసి చేయాల్సి వస్తది. పెద్ద సక్సెస్ సాధించడంతా అంతే.
ఒకే షాట్లో వాళ్ళు ఎవరు కళని సాకారం చేసుకోలేదు. మెల్లమెల్లగా ఇంటి బాధ్యతలని పూర్తి చేసుకుంటూ వాళ్ళ కళని పూర్తి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని మీ అందరికి చెప్తున్నా, కళని మాత్రం మీరు డిఫరెంట్ కళలు కనినొచ్చు మీరు. మీ కళలని మాత్రం పక్కన పెట్టకండి. దాన్ని గుర్తు చేసుకుంటుండండి. ఆటోమేటిక్గా అది గుర్తు చేస్తుంది. కానీ మీరు కొంతమంది మర్చిపోతారు. ఏముందిలే సక్సెస్ కాలేదు, మన కళల్ని నెరవేర్చుకోలేకపోయాం, ఏదో బతుకుదామా అట్లా కాదు. మీరు ఎప్పుడు మైండ్ లో పెట్టుకొని ఉండండి. మిమ్మల్ని గుర్తు చేస్తుంటది అది. మీరు పెట్టుకోకుండా చేస్తుంటే కొంతమందికి అయితే ఇంటి బాధ్యతల మీద మొత్తం ఇన్వాల్వ్ అయ్యి దాన్ని మర్చిపోతారు. కానీ మర్చిపోకండి ప్లీజ్. ఎందుకంటే మనిషి కళలని సాకారం చేసుకుంటేనే హ్యాపీగా ఉండగలడు. నాకు తెలుసు చాలా మంది అలా ఉన్నారు. ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని మీరు నొక్కితే మీకు ముందు పెట్టే వీడియో మీకు ఫస్ట్ వస్తుంది. దాన్ని మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ అవ్వకండి. కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల నేను చెప్పినా కదా మీకు చాలా మందికి ఉపయోగపడుతుంది. అంతే కదండి. ఈ ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.